శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమికి సప్తాహాలు పూర్తి చేసుకునే క్రమంలో 7వ సప్తాహంలో 4వ రోజు పారాయణ చేసుకోబోతున్నాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 15 సద్గతి. జీవుడు మరణ సమయంలో స్మరించిన దాన్నే మరుజన్మలో పొందుతాడని శాస్త్రం. అందుకే పరీక్షిన్ మహారాజు చివరి దశలో సుకుని నుండి భాగవతం విని ఉత్తమగతి పొందాడు. అందుకే కాశీ వంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడకు చేరుతారు. సకల దేవతలు తానైన సద్గురు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి. అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే సద్గురువులను జంగమ తీర్థాలు అంటే సంచరించే తీర్థాలు అంటారు. మద్రాసు నుండి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడీ వచ్చాడు. హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడా తలంపు విడిచాడు. తర్వాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో, ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి, కష్టానికి వెరచేవాడు సన్యాసే కాడు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. 2 రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబొచ్చింది. వెంటనే అతడింటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము, శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడకు తెచ్చింది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతార్థుడవుతావు అన్నారు బాబా. అతడు ప్రయాణం మానుకొని లెండీలో పారాయణ పూర్తి చేశాక 3వ రోజున తన గదిలోనే బడే బాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు. కారణం భక్తులకు అర్థం కాలేదు. అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులు వచ్చి విచారించారు. తర్వాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయడానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే. యమదూతలే దొంగలు. ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు, మనస్సు. పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవమని బాబా చెప్పింది. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడే. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలాగా సాయియే చూచుకోవలసి వచ్చింది. హెచ్వి సాఠే వద్దనున్న మేఘుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాఠే అతనిని షిరిడీ పంపాడు. దారిలో సాయి ముస్లిమని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే షిరిడీ చేరాడు. సాయి అతనిని చూచి ఉగ్రులై, ఈ వెధవను బయటకు గెంటండి, అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లింను, ఇక్కడికొస్తే అతడి ఆచారం మంటగలుస్తుంది అని కేకలేశారు. సాయి సర్వజ్ఞతకు మేఘుడు ఆశ్చర్యపోయాడే గాని తన శంక తొలగక షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. కాని సాయి వెళ్ళగొట్టదలచినది అతని శంకనే గనుక త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసం పొంది మళ్లీ షిరిడీ చేరాడు. నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కాని బాబా, ఇప్పుడా మందిరం తెరిచారు, పూజించిరా, నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదు అన్నారు. అతడు వెళ్ళి చూచేసరికి ఆలయం తెరిచి ఉన్నది. అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలచి అతడు గోదావరి జలం తెచ్చాడు. నేను ఫకీరును, నాకు స్నానం తగదు అని ఆయన ఎంత చెప్పినా వినలేదు. చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు. కానీ అతడు భక్త్యావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించాడు. అయినా వారి తల మాత్రమే తడిసింది. అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున
అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు. కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. కాని అతని పక్క మీద అక్షింతలున్నాయి. వెంటనే మేఘుడు బాబాను దర్శించి ఆ విషయమై అడిగాడు. నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు. నేను ఇళ్లలోకి ప్రవేశించడానికి ఏ ద్వారాలు అక్కర్లేదు. నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి. వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించాడు. మరురోజే పూణే నుంచి వచ్చిన ఒక భక్తుడు సాయికొక శివలింగం సమర్పించాడు. సరిగ్గా సమయానికి మేఘుడు మసీదుకొచ్చాడు. సాయి శివలింగం అతనికి ఇస్తూ, సాక్షాత్తు శివుడే వచ్చారు, సేవించుకో అన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి లింగమే మేఘుడు తీసుకొచ్చాడు. నిత్య పూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది. మేఘుడు 1912లో చనిపోయాడు. సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతం నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు. శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్లి శవంపై పూలు చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యునిలా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తర్వాత అతడికిచ్చిన శివలింగాన్నే ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. బల్వంత్ నాచ్నేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో షిరిడీ వచ్చారు. నాచ్నే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ. అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచ్నేకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాచ్నేను తమ పాదాలొత్తమన్నారు. తర్వాత అతని వెన్ను నిమిరి అతనిని కౌగిలించుకున్నారు. అతనికి 1919లో కొడుకు పుడితే కాళూరామ్ అని పేరు పెట్టారు. వాడు 3వ ఏటనే హరే రామ్ అని జపిస్తూ ఉండేవాడు. హెగ్డే అను పండితుడు వాణ్ణి గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులలో ఒకడని చెప్పాడు. కాలు కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజు ఏమి చెప్పేవాడో అదే ఆ రోజు హెగ్డే చేసే హరి విజయం పారాయణలో వచ్చేది. కృష్ణుడు నన్నేడిపించేవాడు. అతడు నా వీపు పైకెక్కి నేను అతని కాలుగిచ్చి పైకి చూచేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు. ఇలా చెప్తూ ఉండేవాడు కాలు. అప్పుడప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి తిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్టమీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు. ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూపి, అది శ్రీకృష్ణ సందేశం. ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్ధగా వింటుందో. అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి. నేను అలాగే చేస్తూ ఉంటాను అన్నాడు కాలు. బాబా గొంతు నీకెలా తెలుసు అని అడిగితే అతడు చెప్పలేదు. అతనిని చూడ్డానికి మహాత్ములు ఉపాసనీ బాబా మరియు గాడ్గీ బాబా వచ్చారు. కాలుకు 1927లో వంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వరి 13వ అధ్యాయం వినిపించు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాష్నేకు అర్థమైంది. 1914వ సంవత్సరంలో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గర ఉన్నది అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు. మీవాడే అన్నాడు రేగే. వాణ్ణి నా వాడుగా పెంచు అన్నారు బాబా. 2వ ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు. అదే విశ్వాసమంటే. వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో
యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఆ తర్వాత వారు షిరిడీ వెళ్ళినప్పుడు రేగే గురించి ఆ బిడ్డ నావాడు, ఇతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా. ఒకప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలుకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన, ఈ వయస్సులో దృష్టి వస్తే కోర్కెలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నారు. అతడు మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు అతనిని షిరిడీలో ఉండమన్నారు. నెల రోజుల్లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్యే అంటే అజ్ఞానమే కాని అతడు కాదు, అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా. మహల్సాపతి సాయినెంతగానో సేవించాడు. కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు. ఉదాహరణకు, ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ, దానిపై దుప్పటి పరిచి పక్కవేయడం మహల్సాపతి మాత్రమే చేసేవాడు. అతనికి సాయి సద్గతినిచ్చారు. సెప్టెంబర్ 11, 1922 సోమవారం నాడు అతడు పూజ చేసుకుని, నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి, నేడే నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నాడు. అందరి భోజనాలు అయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకొని కఫ్నీ ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు. ఒక మేకకు, ఒక బర్రెకు, ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతి ఎలా ప్రసాదించారో వేరు అధ్యాయాలలో చూస్తాము. అలాగే ఒకరోజు శ్రీమతి జోగ్తో బాబా, తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్న ఆరతయ్యాక మీ దొడ్డి వైపుకు వచ్చే గేదెకు పెట్టు అన్నారు. ఆమె పులగం చేసేసరికి దొడ్డె వైపు ఒక గేదె వచ్చి పులగం తిని చనిపోయింది. ఆమె భయపడుతుంటే బాబా, నీకే దోషమూ లేదు, దాని చివరి కోరిక తీరి మంచి జన్మకెళ్ళింది అని అభయమిచ్చారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16. ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఒకప్పుడు ఆంధ్రాలో శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు. పురందరేకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకు ఇవ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది. ఒకసారి మహల్సాపతి పల్లకీలో ఖండోబా విగ్రహం పెట్టుకొని ఆ దేవునికి ముఖ్య స్థానమైన జజూరీలో జరిగే ఉత్సవానికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీ నానుకొని నిల్చుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటి వారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకీ నానుకొని నిల్చున్నప్పుడు నేనక్కడికొచ్చాను అన్నారు. శ్రీమతి చంద్రబాయి బోర్కర్ 1908లో చాతుర్మాస్యానికి కోపర్గాంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకొక ఫకీరొచ్చి రొట్టెలు, ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్మాస్యంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు. బాబా ఉల్లి తింటారు గనక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు, ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకొచ్చావు అన్నారు బాబా. ఆమె అవి సమర్పించడానికే వచ్చానన్నది. బల్వంత్ ఖోజోకర్ 1911లో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయన్ను ఒక్కసారి చూడాలనిపించింది.
కానీ అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటూ ఉంటే అక్కడ లెండీలో కంచెలోంచి బాబా తొంగి చూచి, వెళుతున్నావా? మంచిది, వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లెండీ వద్ద దర్శనమివ్వడమే ఆశ్చర్యం. రేగే తన కుమార్తె వివాహానికి 1914లో బాబాకు ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు. సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూతి, దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీరొచ్చి అతని మామగారిని 1 పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కాని వచ్చింది సాయియేనని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు. ఆ వచ్చింది సాయియే అయితే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ ఫకీరొచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు గాని విందారగించలేదు. దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు. బాబా, నా భక్తుల సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను జోగ్ మరొకరు కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు. సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందతడు గోసంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడితడు తాను నిధికై రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలానే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశాడు. ఆ ఉత్తరం తెరవకముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది. నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకోజూచాను. నన్నతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి దేవ్ అతని తల్లి సంతోషించారు. బల్వంతనాథ్నే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909లో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహనులో కుటుంబమంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధువు వచ్చి భిక్ష కోరాడు. నాచ్నే వదినగారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు. కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నాడా సాధువు. భోజనమయ్యాక అతడు అందర్నీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఒక సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్లారని కబురొచ్చింది. తర్వాత 4 సంవత్సరాలకు నాచ్నే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతనిని చూస్తూనే, నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే గాని ఇతని వదినగారు బెండకాయ కూర వేయలేదు అన్నారు. ఆనందలాలి తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడీలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలిచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి, నేనితని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాడు అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువు వచ్చి, నా అన్నం నాకివ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే, ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు అన్నారా సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాథ సాంప్రదాయం, నీవెప్పుడూ ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారాయన. మరో రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి
ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు. ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రహటా నుండి కుశాల్ చందును తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతనిని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణం, నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కాని అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకుని కాకా అక్కడికి చేరాడు. ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గాం వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితముంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ భాయ్తో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. పాటిల్, బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నాడు. అతడి భక్తులు కూడా నవ్వుతూ, గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం. కాని కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందర్నీ ఆహ్వానించాడు, కాని బాబాను మాత్రమే పిలవటం మరిచాడు. నాటి మధ్యాహ్నం అతనింటి వద్దకు ఒక బిచ్చగాడొచ్చి భిక్ష ఇవ్వండి, వెళ్ళాలి అన్నాడు. కాని ఇంట్లోని వారు అతిథుల భోజనమయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు. తర్వాత పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి, నువ్వు పిలవకున్నా భిక్ష దక్షిణ ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకొచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు. ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను. అతడు వెంటనే మరెవ్వరిని ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 17 ఉపదేశాలు 2 అనుగ్రహ బలం. ముముక్షువైన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిధలు చేతపట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి. ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడుగా కూడా ఉండాలని దీని భావం. బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు, శ్రోత్రియులు ఎందరో దొరకవచ్చు, నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు. కానీ ఈ 3 లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం. ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి. శ్రీ సాయి అట్టివారే. ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు. ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూచిన విషయమే. కానీ ఆయన సాటిలేని శ్రోత్రియులన్న సంగతి తెలుసుకున్న వారెంతో అరుదు. కారణం, శ్రోత్రియులను గుర్తించాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. అంతేకాదు, శ్రోత్రియులంటే నిజానికి వేదమెరిగిన వారే, వేదవిధులే. మహాపతివ్రత తన సౌందర్యాన్ని, ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటినీ తెలియనిస్తుందని, వారే వేద విధులని వేదమే చెప్పింది. బాబా అలాంటి వారే.
ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదనంతటినీ సమర్పించింది. కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడీ చేరారు. సాయి ముస్లిం వలె ఉండడంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికిళ్లుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదువునారంభించారు. కాని ప్రతిసారి మధ్యలో మంత్రం మరచారు. అప్పుడు బాబా నవ్వి, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు. భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి కాని లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం. తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారేగా. సద్గ్రంథ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది. అనుగ్రహానికి భక్తే సాధనం కాని యుక్తి కాదు. జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటే దానిని బాబా చేతిమీదిగా తీసుకోదలచి అందులో ₹1 ఉంచి ఆయనకివ్వాలనుకున్నాడు. వెంటనే ఆయన కోరి అతని వద్ద ₹20 తీసుకున్నారే గాని పారాయణ విషయమే ఎత్తలేదు. అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలిగాడో చెప్పమని అతనిని అడిగాడు. తక్షణమే బాబా అతనిని రప్పించి ₹20 దక్షిణ వసూలు చేశారు. దేవ్ మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు. వెంటనే సాయి మరలా అతనిని పిలిపించి ₹25 అడిగి తీసుకొని కోపంతో, నీవు మసీదులో కూర్చో, నా గుడ్డ పీలికలెందుకు దొంగిలిస్తావు? తల నెరిసినా ఈ పద్ధతి పోలేదా? గొడ్డలితో నరుకుతా, జాగ్రత్త అని కేకలేశారు. అతడికి ఏమీ అర్థం కాలేదు. నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా, గుడ్డపీలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా? దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు. ఏం చేస్తాం, దైవమే సాక్షి అని మరలా ₹12 దక్షిణ తీసుకున్నారు. నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి. నీకు మంచి జరీసాలువా ఇవ్వదలచాను. చింకి గుడ్డలు దొంగిలించడమెందుకు అన్నారు. ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది. అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కాని వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం. సామాన్యుల బోధలు చింకిగుడ్డలు, సద్గురువిచ్చేది జరీ శాలువ. దానిని పొందాలంటే దానిని ఇవ్వగలవారినే అడగాలి. ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత. లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా. ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా. బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో, కాకా, నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు. చదవాలనే ఉన్నది, కాని నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్. పర్వాలేదు, ఈ మసీదు తల్లే నేర్పుతుంది, చదువు అన్నారు. అతడు అలాగే ప్రారంభించాడు. కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్, జోగ్ మొదలగు పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు. తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో. కొన్నాళ్ల తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం, దానివలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి. ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి. దాసగణుకు ఈశావాస్యోపనిషత్తు సరిగ్గా అర్థం కాలేదు. పండితులెవ్వరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడు. సాయి, ఇందులో కష్టమేమున్నది? తిరిగి వెళ్ళేటప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు. సాయి పరాచకమాడారని అందరూ అనుకున్నారు. కాని దాసగణు మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు.
మరురోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది. దాసగను జాలిపడి ఆమెకొక మంచి చీర ఇప్పించాడు. మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొని వచ్చింది. అయినా ఆమె ముఖంలో సంతోషం అలానే ఉన్నది. ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగణుకు ఇలా తోచింది: సుఖదుఃఖాలు మనోకల్పితాలు, సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు. బాబా తమను సేవించే వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు: ఖురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక్క వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకు తీశాను. అప్పుడు సాయి, చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరురోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు. నన్ను జోగ్ను కొట్టారు కూడా. అది ఆశీర్వచనమే. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలో పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవం ఇంకా అక్కడే ఉన్నది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు. ధైర్యముంటే అలమరాలోని మిఠాయి తీసుకుపోమ్మని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకువెళ్ళాడు. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో, అది తింటే చచ్చిపోతావని, ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు. అలా ఎన్నటికీ జరగదు. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు. అయినా ఎవరికీ ఏ ప్రమాదము జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది: వెళ్ళిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు. కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత, సహనము, సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను. ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది. సాయి చాలాసేపు బేరమాడి 10 అణాలకు 6 పండ్లు కొన్నారు. ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది. ఆమెను 6 అణాలకు 10 పండ్లిమ్మన్నారు బాబా. ఆమె వెంటనే ఇచ్చింది. అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి, మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక 6 పండ్లకు 10 అణాలు, తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాము. అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు. పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో! సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటలకందని అనుభూతిగా భక్తులకు లభించేది. నారాయణాశ్రం ఇలా చెప్పాడు: భక్తుల ఆత్మవికాసానికి బాబాగారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కరలేదు. మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది. అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలవారు ఎవరూ లేరు కాబోలు. ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు. వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులు ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిని స్పృశించేవారు. లేక అపవిత్ర భావాలను అణచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు. లేక పదే పదే తట్టేవారు. అలాగాకుంటే భక్తుని శిరస్సు, వెన్ను చిత్రమైన రీతిని నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఆయన అదృశ్యంగా కూడా
భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. నాకు 1914లో షిరిడీ వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని, అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎన్నడూ చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకర్లు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ బాంద్రా నుంచి ఇలా వ్రాశాడు: సాయి 1917లో ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను. నాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది. అలానే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. అతడా పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలుంలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా. బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది. అంబేద్కర్ 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా అవి తొలగలేదు. చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరు జన్మైన బాగుండవచ్చని తలచి 1916లో షిరిడీ చేరాడు. అతడు దీక్షిత్వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సగుణమేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు. అది తెరవగానే వచ్చిన ఘటమిది. అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలోర్వలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతనిని రక్షించి కర్మ అనుభవించక తప్పదు, ఇలా తప్పుకుంటే మళ్లీ పుట్టి అనుభవించాలి, దానికి ఆత్మహత్య పాపం తోడవుతుంది, అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు. తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దాన్నే అనుసరించు అన్నారు బాబా. అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ. అతనిని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్. 1909వ సంవత్సరంలో ఒకరోజు మసీదులోనున్న శ్యామారావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా అతనిని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు. అతను వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 17 అనుగ్రహ బలం సంపూర్ణం. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 18 షిరిడీలో ఉత్సవాలు. పల్లకి చావడి ఉత్సవము. ఒకరోజు పెద్ద వర్షమొచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులాయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకువెళ్లడం క్రమంగా డిసెంబరు 10, 1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది. నేటికి ఇది గురువారం రాత్రి పల్లకీ ఉత్సవంగా జరుగుతున్నది. ఒకప్పుడు హార్దా నుండి భక్తులు బాబాకొక పల్లకీ పార్సెల్ చేసి పంపారు. బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి 3 మాసాలు దానిని తెరవనివ్వలేదు. ఒకరోజు రఘువీర్ పురందరే చనువుగా, బాబా, ఈరోజు పల్లకీ బయటకు తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతామన్నాడు. సాయి ఆ పార్సిల్ విప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సటకా తీసుకొని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకీని పూలతో అలంకరించాడు. ఇక
బాబా మౌనంగా ఉండిపోయారు. అది చూచిన పురందరే పంతంగా, ఇక నుండి మిమ్మల్ని పల్లకీలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తాము అన్నాడు. అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా. అతడు, అయితే పల్లకీ ఖాళీగా మోసుకుపోతామా ఏమి అన్నాడు. సాయి ఉగ్రులై, నీవు ముందు బయటికి పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ సటకాతో బెదిరించారు. అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు. తర్వాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకీ ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రం పల్లకీ ఎక్కనని భీష్మించారు. ఊరి నుంచి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు. భక్తులెంత బ్రతిమాలినా బాబా తమ పట్టుదల విడవలేదు. చివరకు పల్లకీలో వారి పాదుకలు ఊరేగించాలని, సాయి పాదచారి అయి ఊరేగింపుతో వెళ్లాలని రాజీ కుదిరింది. బాబా, పల్లకీ నేను కూడా మోసేదా అన్నాడు పురందరే. వద్దు, నీవు 125 వత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకి చావడి చేరింది. నాటి ఉత్సవం అయ్యాక సాయి పల్లకిని మసీదులో పెట్టనివ్వలేదు కనుక 3-4 రోజులు అది చావడిలోనే ఉన్నది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు. ఆ రాత్రి దానికున్న 2 వెండి సింహాలు దొంగలెత్తుకెళ్లారు కనుక దానికొక షెడ్డును నిర్మించనారంభించాడు పురందరే. బాబా లిండి నుండి గబగబా వచ్చి, ఏమిటి చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు, ఆయన ఉగ్రులై, నువ్విక్కడ నుండి పోతావా లేక నీ తల పగలగొట్టనా అని మీదకెళ్లారు. అతడాయన కాళ్ళా వేళ్లా పడి బ్రతిమాలాడు. ఆయన మరింత గట్టిగా, నాకు నువ్వు వద్దు, పల్లకి షెడ్డు అసలే వద్దు, నన్ను విసిగించకపో అని అరిచారు గాని అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు. మధ్యాహ్నం ఆరదయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరినా పురందరే మాత్రం వెళ్లకుండా పని చేస్తూనే ఉన్నాడు. సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు, భోజనాలకి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పలుకకుండా పదే పదే అతనికేసి చూస్తారు, చేత్తో పోట తడుముకుంటారు. ఆ పనికి మాలినవాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో అని కాకాసాహెబ్తో చెప్పారు. అతడు సెలవు పెట్టాడు. అదయ్యేలోగా పని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా అన్నాడు కాకా. వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాలపైబడి పసిపిల్లవానిలా ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తావు, ఊరుకో అన్నారు బాబా. అతడు కళ్ళు తుడుచుకొని, పొద్దుటి నుంచి నన్నింతలా తిడుతున్నారు, కొడతాను, చంపుతాను అని బెదిరిస్తున్నారు. కానీ నేనొక్క పూట భోజనం చేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే, నాపై మీకెందుకంత దయ, మమ్మింతలా పట్టించుకునేదెవరు అన్నాడు. నోర్ముయ్, వెళ్ళి భోజనం చెయ్యి, కడుపు మండిపోతుంది అన్నారు బాబా. అతడు 2 అడుగులు వేసి చటుక్కున వెనక్కి తిరిగి, నేను వెళితే మీరిదంతా పీకేస్తారు అన్నాడు. బాబా ప్రసన్నులై, నేనేమన్నా రాక్షసుడనా, నేనలా ఏమీ చెయ్యనులే అన్నారు. అతడు భోంచేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకొక తలుపు బిగించాడు. అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి, బాబా, సెలవైపోయింది, నేను వెళ్ళాలి, ఇంకా ఒక్క తలుపు బిగించాలి, ఆ పని తాత్యాకు అప్పగించి వెళతాను అన్నాడు. ఆ పని రేపు ఆలోచిస్తాములే, నీవు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా. తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, మనం ప్రారంభించిన పని పూర్తి చెయ్యాలి కానీ ఇంకొకరికి అప్పగించకూడదు, వీలైనంత తరచుగా షిరిడీ వస్తుండాలి అన్నారు బాబా.
మీరు సంకల్పిస్తేనే రాగలం అన్నాడు పురందరే. షిరిడీకి నేనందర్నీ పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. పని పూర్తి చేసి కాకడ ఆరదయ్యాక వెళ్ళు అన్నారు. పురందరే మర్నాడు వెళ్ళాడు. అప్పటి నుండి చావడి ఉత్సవం పల్లకి ఉత్సవంగా మారింది. ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు, చిడతలు మొదలగున వాద్యాలతో భజన చేసేవారు. ఇంతలో అబ్దుల్లా, రాధాకృష్ణ అయి ఇద్దరూ వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడిదాకా పాట మీద గుడ్డలు పరిచేవారు. వెనుక చిన్న రథము, కుడివైపున తులసి కోట, ఎదుట సాయి, మధ్యలో భక్త బృందము ఉండేవారు. కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే కొందరు పల్లకీని అలంకరించేవారు. కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలేస్తూ ఉండేవారు. మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కళకళ్లాడుతూ ఉండేది. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ అనే గుర్రం నిలబడేది. అప్పుడు తాత్యా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. తర్వాత అతడు సమయానికి వచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలింగొట్టము, పొగాకు తీసుకుని భుజానికొక పాతగుడ్డ వేసుకునేవారు. ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాత్య ఒక బంగారు జరీశాలువ ఆయన భుజాలపై కప్పేవాడు. అప్పుడాయన అడుగు ముందుకు వేసి కుడి కాలుతో ధునిలో కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీపం మార్పి బయలుదేరేవారు. వెంటనే భక్తులు ఎంతో ఉత్సాహంగా మేళతాళాలు మోగించేవారు. వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు, కొందరు జెండాలు, ధ్వజాలు మోసేవారు. సాయి మసీదు మెట్ల మీదకు రాగానే వందిమాగధులు ఎలుగెత్తి జై కొట్టేవారు. భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు. తాత్య ఒక చేత్తో లాంతరు, మరొక చేత్తో బాబా ఎడమ చెయ్యి పట్టుకునేవాడు. కుడి చెయ్యి మహల్సాపతి పట్టుకొని తర్వాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకొని నడిచేవాడు. జోగ్గా ఆయనకు ఛత్రం పట్టేవాడు. ఆయన ముందు శ్యామకర్ణ, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాళ్లు నడిచేవారు. నామ సంకీర్తనం, వాద్యాలు, జయకారాలు మిన్నుముడుతూ ఉంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది. అక్కడ సాయి చావడి వైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది. ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో మనస్సుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు. తమ కుడి చెయ్యి కిందికి పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు. కాకాసాహెబ్ వెండి పళ్ళెంలో గులాల్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతూ ఉండేవాడు. అప్పుడు వాద్యఘోష ఆకాశాన్నంటేది. అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్య కళను మించినది ఏదీ ఉండజాలదు అన్నాడు ప్రధాన్. దానిని స్వయంగా చూచిన హేమాద్ పంత్ ఆ దృశ్యము, దాని వైభవము వర్ణించ సాధ్యం కాదు అని వ్రాశాడు. ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు. అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని ఇవేవి కించిత్తు కూడా ఆకర్షించలేకపోయేవి. దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎందరెందరో గుమిగూడేవారు. సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు. అలా ఊరేగింపు చావడి చేరేది. ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అలాంటి ఉత్సవం ఎవ్వరూ చూడలేరు. అయినా దానిని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటాడు హేమాద్ పంత్. అంతకుముందే చావడి కప్పును తెల్లగుడ్డతో అలంకరించేవారు. చుట్టూ రంగురంగుల దీపాలు, అద్దాలు అమర్చేవారు. ముందుగా తాత్యా వెళ్ళి బాబాకు ఆసనము, ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవాడు. భక్తులు చక్కని కుచ్చు కిరీటము, పూలమాలలు,
ఆభరణాలతో ఆయనను అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్కపెట్టి బాబాను తనివి తీరా చూచి ఆనందించేవారు. ఆయన ఏ క్షణాన కోపమొచ్చి వాటిని పారేస్తారోనన్న భయంతో కొందరు తాము తెచ్చిన తలగుడ్డలు, కిరీటము ఆయన తలపై పెట్టక ఆ పైగా పట్టుకునేవారు. సాయి ప్రేమతో వారి భావానికి తల ఒగ్గేవారు. ఆ అలంకారంతో ఆయనెంతో అందంగా ఉండేవారు. అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రం పట్టేవాడు. భక్తులొక వంక చామరాలతో వీస్తుంటే శ్యామ చిలింలో నిప్పేసి తాత్యాకిచ్చేవాడు. అతడు అది రాజుకునేలా చేసి సాయికిచ్చేవాడు. ఆయన పొగ పీల్చి మహల్సాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు. ఆ చిలిం గురించి హేమాద్ పంత్ ఇలా వ్రాశాడు: అచేతనమైన ఆ చిలిం ధన్యమైనది. మొదట అదెంతో కఠోర తపస్సు చేసింది. కుమ్మరి దానిని మట్టిగా కాళ్ల కింద తొక్కి గొట్టం చేసి ఎండబెడతాడు. తర్వాత నిప్పుల్లో కాలుస్తాడు. అప్పుడే దానికి సాయి స్పర్శ, పెదవుల స్పర్శ లభించేది. ఇలాంటి సందర్భాలలో కూడా సాయికి ఒక్కొక్కప్పుడు కోపావేశం తొంగి చూచేది. ఫిబ్రవరి 26, 1912 చావడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్లను ఆయన తిట్టారు. ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్పై సట్కా విసిరారు. చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకొని ఆరతి ఎందుకు ఇచ్చావు అని గద్దించారు. బాలాషింపి, త్రయంబక్లు అవి ఆశీసులని తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్సవమయ్యాక భక్తులు సాయి మెడలో మాలలు వేసి ఆయనకు పూలగుత్తులు సమర్పించేవారు. చివరకు జోగ్ మంగళవాద్యాలతో సేజారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్లేవారు. అప్పుడు బాబా ప్రేమగా, నన్ను కనిపెట్టి ఉండు, రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాత్యాతో అనేవారు. అందరూ వెళ్ళాక భక్తులిచ్చిన గుడ్డలు స్వయంగా పరచుకొని సాయి విశ్రమించేవారు. రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రించనారంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు. అన్నా చించనీకర్ దంపతులు ఎంతో కాలం షిరిడీలో ఉండి బాబాను సేవించారు. అతనికి 50 సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు. ఒకనాడు శ్యామ, బాబా, నీవెందరి కోరికలో తీరుస్తున్నావు కానీ వీరింతగా సేవిస్తున్నా ఒక్క బిడ్డను కూడా ప్రసాదించవేమి అన్నాడు. ఆయన నవ్వి, నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేం? వీరేమీ అడుగలేదు. వీరికి కొడుకును ప్రసాదించిన ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠ ప్రసాదిస్తాను అన్నారు. ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు. అప్పట్లో అన్నాకొక కోర్టు వ్యాజ్యం 3 సంవత్సరాలు నడిచింది. దాన్ని గురించి ఎప్పుడు అడిగినా అల్లా మేలు చేస్తాడు అనేవారు సాయి. ఒకరోజు అతడు వ్యాజ్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు వ్రాశారు. అది తీసుకుని దీక్షిత్ అన్న కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులై, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం అవతల పారేయండి అని కసిరారు. కొద్ది నెలల తర్వాత కోర్టు వారు అన్నాకు అనుకూలంగా 1800కు డిక్రీ చేశారు. ఆ భక్తులిద్దరూ సంతోషంతో బాబా వద్దకొచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు. ఆయన నవ్వి, అది నేనేం చేసుకుంటాను, నాకు ఇల్లా కుటుంబమా, నీవే తీసుకో అన్నారు. చివరకు సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మతుకు ఆ పైకం వినియోగించారు. అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని ఆ దంపతుల పేర్లుంచారు. నిత్య ఆరతులు. ప్రతిరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో భక్తులందరూ ఛత్ర చామరాలు, దండాలు తీసుకుని ఆరతికి మసీదు చేరేవారు. ఒకరు బాబా పక్కన నిలబడి ఛత్రం పడితే ఒకరు చామరంతో వీస్తుండేవారు. అప్పుడు మేఘుడు అంతా సిద్ధం చేసి బాబాకు ఆరతిచ్చేవాడు.
వెంటనే భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని ఎలుగెత్తి చాటి తాళాలు చేతులు తడుతూ ఆరతి పాడేవారు. ఆరతి తమ ఎదుట తిరగకుండా ఛత్రచామరాలు పట్టిన వారు దూరంగా ఒదిగి నిలిచేవారు. తర్వాత ఒక్కొక్కరే సాయికి నమస్కరించి ఊది తీసుకుని కాలకృత్యాలకెళ్లేవారు. కొద్దిమంది బాబా సన్నిధిలో కూర్చునేవారు. ఇలా రోజుకు 4 ఆరతులు జరిగేవి. మేఘుడు జీవించి ఉన్నంతకాలం అతడే ఆరతిచ్చేవాడు. తర్వాత బాపు సాహెబ్ జోగ్ ఆ కార్యక్రమాన్ని స్వీకరించాడు. అవి నేటికి ఇలానే జరుగుతున్నాయి. లెండి యాత్ర. రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సాయి లెండికి వెళ్లి వచ్చేవారు. అప్పుడు మొదట మసీదు ముంగిట వాద్యగాళ్లు చేరి మేళం వాయించేవారు. టోపీ దండం ప్రత్యేక దుస్తులు ధరించిన 2 సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు. వారందరితో కలిసి సాయి బయటకొచ్చి మసీదు మలుపులో మారుతి ఎదుటకొచ్చి అటువైపుకు కుడి చేత్తో చిత్రమైన సైగలు చేసేవారు. తర్వాత 4 దిక్కుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ అవే సైగలు చేసేవారు. తర్వాత గురుస్థానం దగ్గరనున్న వీధుల కోడలిలో నిలిచి అచడి వేప చెట్టు వైపుకు చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లు సైగ చేసేవారు. తరువాత మిగిలిన 3 దిక్కుల వైపుకు అలానే సైగలు చేసేవారు. వాడాలోని వారు, అప్పుడే షిరిడీ చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించి నమస్కరించుకునేవారు. తర్వాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల కూడలిలో నిలిచి సైగలు చేసేవారు. ఇప్పుడక్కడ గుర్తుగా గూటిలో సాయి పాదుకలు ప్రతిష్ఠించారు. అక్కడ పీలాజీ గురవ్ ఇల్లు మాత్రమే ఉండేది. అక్కడ నుండి లెండి కనిపించేది. ఒకరోజు ఆ సమయంలో లెండిలోని ఒక చెట్టును ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు. అది చూచి గురవ్ కుమారునితో, సాయి ఆ చెట్టును నరకవద్దని చెప్పు, దానికి ప్రాణముంటుంది అన్నారు. ఆ యువకుడు, వారు మనం చెబితే వింటారా అన్నాడు. క్షణంలో బాబాకు కోపం వచ్చి, వేధవా, నీకెంత తెలివి పెరిగిందిరా అని అతన్ని పక్కనే చూస్తూ ఊరుకున్న బూటి జోగ్ ఫస్లేలను కూడా కొట్టారు. కాని మరుక్షణమే శాంతించారు. తర్వాత ఆయన దక్షిణంగా ఇప్పుడు విఠలుని మందిరం ఉన్న చోట ఆ ఇంటి గోడను ఆనుకొని నిలిచేవారు. భక్తులు ఆయనకు మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరాస్తాలో నిలిచి అన్ని దిక్కుల వైపు సైగలు చేసేవారు. అక్కడ నుండి పడమరగా ఇప్పుడు కానిఫ్నాథ్ మందిరం ఉన్న చోట రహదారి పక్కనే నిలిచి మొదట ఖండోబా వైపు, తర్వాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు. అక్కడ నుండి ఉత్తరంగా రహదారి పక్కనే నడిచి లెండికి చేరేవారు. అందులోకి దక్షిణంగా ఉండిన చిన్న బాటన సాయి అబ్దుల్లా లెండిలోకి ప్రవేశించేవారు. మిగిలిన వారు తూర్పుగా ఉన్న బాట వద్ద వేచి ఉండేవారు. సాయి ఆ తోపులో నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. మానవ శ్రేయస్సు కోసం సాయి నిత్యము అక్కడ సల్పిన కృషికి ఆ చెట్లు, ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆ నందదీపము సంకేతాలుగా నిలిచాయి. అక్కడ నిత్యకృత్యాలు తీర్చుకున్నాక సాయి వచ్చిన దారినే తిరిగి వచ్చేవారు కాని తూర్పుగా దగ్గర దారిన మసీదుకొచ్చేవారు కాదు. జీవుల శరీరంలో శ్వాస, ప్రకృతిలోని మానవతా ధర్మాలలాగా సాయి కూడా తమ పంథాను ఎన్నడూ మార్చేవారు కాదు. షిరిడీలో మనం ఎప్పుడు నడిచినా ఆ బాటలోని ప్రతి ఇసుక రేణువు సుమారు 60 సంవత్సరాలు సాయి సంచారంతో పవిత్రమైనదని గుర్తుంచుకోవాలి. ఉరుసు శ్రీరామనవమి. షిరిడీలో జరిగే పండుగలన్నింటిలో మత సామరస్యమే సాయి సంకల్పం గనుక షిరిడీలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు, ఉరుసు జరపాలని ముస్లింలకు స్ఫురించింది. కోపర్గాంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు 3 వివాహాలు చేసుకున్నా, దాము అన్నాకు 2 వివాహాలు చేసుకున్నా బిడ్డలు కలగలేదు. చివరకు సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది. అందువలన
వీరు 1897లో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలనుకున్నారు. కానీ ఆ గ్రామాధికారి అడ్డు చెప్పడం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ చివరకు సాయి దయతో అనుమతించింది. నాడు శ్రీరామనవమి కూడా అయ్యింది. ఆ ఉత్సవానికి ఎందరో జనం వస్తారు. ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది. రెండవ బావిలోనివి ఉప్పు నీరు. అప్పుడు బాబా ఆ బావిలో పువ్వులు వేశారు. అప్పటి నుంచి అది మంచినీరయింది. పక్క గ్రామాల నుండి కూడా నీరు సరఫరా చేశారు. ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి. ఆ ముందు రోజు రాధాకృష్ణ ఆయి మసీదు కడిగి మసిబారిన గోడలు శుభ్రం చేసేది. సాయి మసీదులో ఉంటే చేయనివ్వరని ఆయన చావడికి వెళ్లిన రాత్రే ఆమె ఆ పనులు చేసేది. ఉరుసుకు దాము అన్న నిమోన్కర్లు 2 జెండాలు, అమీర్ శక్కర్ దలాల్ చందనము సమర్పించేవారు. ఆ గంధం ఒక పళ్ళెంలో ఉంచి జెండాలతో పాటు మేళతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు. జెండాలు మసీదుకు 2 వైపులా కట్టేవారు. ఉత్సవం ఏర్పాట్లన్నీ తాత్యా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ ఆయి చూచుకునేది. భారీ ఎత్తున అన్నదానము కూడా ప్రతి సంవత్సరము జరిగేది. భీష్మ అనే భక్తునికి 1911లో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు. సంత్వాడ అంటే సొంటి పటిక బెల్లం పొడి కలిపిన ప్రసాదం రాధాకృష్ణ ఆయి తయారు చేసేది. మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు. రామజననం సందర్భంగా రాధాకృష్ణ ఆయి మసీదులో ఒక ఊయల కట్టింది. భీష్ముడు కీర్తనకారుడుగా నిలిచాడు. భీష్ముని కీర్తనకంతా సిద్ధమవగానే సాయి కాకా మహాజనితో ఏమిటి హంగామా అన్నారు. రామనవమి సంగతి చెప్పగానే నింబారు వద్దనున్న ఒక పూలమాల హార్మోనియం వాయించనున్న కాకా మహాజని మెడలోనూ మరొకటి భీష్ముని మెడలోనూ వేయించారు. కీర్తన దిగ్విజయంగా ముగిసింది. భక్తులు తన్మయులై జయకారాలతో నృత్య గీతాలతో గులాబ్ అనే ఎర్రని పొడి పైకెగరవేశారు. అది సాయి కళ్ళలో పడటంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు. ఎటు వాళ్లట్టు పారిపోగా కొద్ది మంది మాత్రం ఆ తిట్లను ఆశీస్సులుగా స్వీకరించారు. మానవులలోని అరిషడ్వర్గాలనే రాక్షసులను చంపడానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడడం సహజమే. అంతేకాదు భక్తులెప్పుడు కొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు. అప్పుడాయన ఊయల విరగ్గొడతారని భయపడి కాకా మహాజని దానిని విప్పబోయాడు. సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారించారు. నాటి ఆరతి, మరురోజు కీర్తన, గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి. ఇలా ఒకే రోజు రామనవమి పగలు జెండా ఉత్సవము, సాయంత్రం గంధము జరిగాయి. భక్తులు మతభేదాలు మరచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 1913 సంవత్సరం నుండి నవమికి ముందు నామ సప్తాహం కూడా ప్రారంభించారు. ఆ సంవత్సరం బాలబువామాలి, 1914లో బాలబువా సుతార్లు కీర్తన చేశారు. ఆ తర్వాత నుండి సాయి ఆ సేవను దాసగణుకు అప్పగించారు. క్రమంగా ఆ ఉత్సవానికి వచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాలలో 75,000 దాకా పెరిగింది. అయినా అంటువ్యాధులు, కలహాల వంటివి ఎన్నడూ జరగలేదు. దుకాణాలు, సంతర్పణలు, కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి. గుర్రము, పల్లకి, రథము, వంట పాత్రలు మొదలగునవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకున్నది. అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గ్రహ గోళాలలాగా మహానగరాల సవ్వడి మాటునున్న అతి సామాన్యము అపారము అయిన ఆకాశంలాగా ఈ వైభవం చాటున సాయి మాత్రం మహత్తరము అతి నిరాడంబరము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు. ఒక రామనవమికి మహానగరాల నుండి కోటీశ్వర్లు ఎన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు. కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదు అన్నారు. కొంతసేపటికి ఆయన శ్యామతో
ఈ జనంలో నెట్టుకురాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చున్నది. ఆమెను తీసుకురా అన్నారు. తీసుకురాగానే ఆమెతో బాబా నాకేమి తెచ్చావు అన్నారు. ఆమె ఆ ముందు రోజు సాయి కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చింది. కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూచి సిగ్గుపడి ఏమీ తేలేదన్నది. కానీ సాయి ఆమె దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకొని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు. గురు పూర్ణిమ 1918వ సంవత్సరంలో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీ నూల్కర్ చావడిలో ఉన్నారు. బాబా శ్యామాతో ఆ ముసలయ్యను అంటే నూల్కర్ను ధుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పి రాగానే మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి. దేవా మీకైతే చేస్తాం గాని స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నూల్కర్ పంచాంగం చూస్తే నాడు వ్యాస పూర్ణిమ, అదే గురు పూర్ణిమ. తాత్య, దాదా కేల్కర్, శ్యామ మొదలగున వారు సాయికి ధోవతులిచ్చి పూజించారు. అప్పటి నుండి సిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది. సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇదొక్కటే. అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు. గురువెన్నడు నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ స్వరూపాలే. వారికి శిష్యులెలా ఉంటారు? తాను గురువునని తలచేవాడు ఆ పేరుకే తగడన్నారు రమణ మహర్షి. అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు. ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభం. అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది. అదే దాని బలం. ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకొని ఉంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు. స్తంభంలాగే గురు రూపాన్ని తగు రీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం క్రిందనున్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు చెప్పారు. చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము అవకాశము అయిన ఈ జగత్తనే ద్వారకామాయికి ఆధారమైన మూలస్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు. అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ అంటే ధర్మస్తంభము అంటారు. ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక మేరుదండము అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడ్చుకున్న గురువుకు అది సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు. అదే సాయి చెప్పినది. గోపాలరావు గుండ్ ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మత్తు చేయించాలని రాళ్లు తెప్పించి చెక్కించాడు. ఆ తర్వాత పని నానా చందోర్కర్కు, నేల చదును చేసి బండలు పేర్చడం కాకా దీక్షిత్కు అప్పగించారు బాబా. మొదట శ్రీ సాయి ఇందుకు ఒప్పుకోలేదు. మహల్సాపతి ఎలాగో ఒప్పించాడు. సాయి చావడిలో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగు చేసి ఎత్తైన పీఠం అమర్చారు. నాటి నుండి సాయి గోనె మీద కూర్చోవడం మాని దానిపై కూర్చోనారంభించారు. 1914వ సంవత్సరంలో భక్తులెంతో శ్రమపడి మసీదు ముంగిట బాగు చేశారు. మొదట అది చాలా చిన్నదిగా ఉండి భక్తులకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. దానిని పెద్దది చేసి పైన కప్పించాలని కాకా దీక్షిత్ పని ప్రారంభించాడు. రాత్రంతా కష్టపడి భక్తులు కమ్ములు నాటారు. ఉదయాన్నే చావడి నుంచి వచ్చిన సాయి అది చూచి కోపించి ఆవేశంతో 2-3 కలిసి గాని నాటనలవి గాని ఆ కమ్మెలను ఒక్కరే పీకి పారేశారు.
ఆయన ఒక చేత్తో కమ్మె పెరికివేస్తూ మరొక చేత్తో సమీపంలోని తాత్యా పాటిల్ గొంతు పట్టుకున్నారు. అతని తలపాగా బలవంతాన లాక్కుని దానికి నిప్పంటించి ఆ కమ్మెపాతిన గుంటలో వేశారు. కోపంతో సాయి కన్నులు ఎర్రగా అగ్నికణాలలాగా వెలిగాయి. అందరూ భయభ్రాంతులై చూస్తూ ఉండగా శ్రీ సాయి తమ జేబులో నుండి 1 రూపాయి నాణెం తీసి భగవదర్పితమన్నట్టు గౌరవంతో ఆ గుంటలో వేశారు. అంతసేపు ఆయన తాత్యా గొంతు విడిచిపెట్టలేదు. తాత్యా భయంతో వణికిపోతున్నాడు. అతనికి ఏమి జరగనున్నదో ఎవ్వరికీ అంతుపట్టలేదు. జోక్యం చేసుకోవడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. చివరకు ధైర్యం చేసి వారింపజూచిన భాగోజీని బలంగా నెట్టి అతని మీద ఇటుక ముక్కలు విసిరారు సాయి. కొంతసేపటికి ఆయన శాంతించి ఒక భక్తుని దుకాణం నుండి జరీ తలపాగా తెప్పించి తాత్యా తలకు చుట్టారు. అది చూచి భక్తులు ఆశ్చర్యపోయారు. చివరకు మసీదు మరమ్మతులన్నీ సక్రమంగా పూర్తయిన నాడు సాయి నీమ్గావ్ వెళ్లారు. అక్కడ నుంచి ఆయనను భక్తులు మేళతాళాలతో ఊరేగింపుతో పునరుద్ధరించిన మసీదుకు తీసుకొచ్చారు. ఆ కట్టుబడి పని చేసిన వారిలో కొండాజీ, గాబాజీ, తుకారాం అనే 3 సోదరులు వడ్రంగి కుటుంబానికి చెందిన వారు ప్రధాన పాత్ర వహించారు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 18 షిరిడీలో ఉత్సవాలు సంపూర్ణం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19 ఉపదేశాలు 3. సమర్థ సద్గురువు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోనూ తాను పొందవలసినది ఏదీ లేదని, అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తూ ఉంటానని చెప్పాడు. సిసలైన గురువు కూడా పూర్ణ సిద్ధుడైన సాధకునిలా స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగు రీతిని సంస్కరిస్తాడు. ఈ అంశాలన్నీ సాయిబాబాలో చూడవచ్చు. అందుకే ఆయన సమర్థ సద్గురువు. ఒక మారుమూల కుగ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి ఫకీరుగా వెలసిన సాయిబాబాను ఎందరెందరు సాధువులు చూచి ప్రశంసించారో. అప్పా అనే కన్నడ సాధువు ఠాకూర్ను, తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రిని, ఇమాంభాయి చోటేఖాన్ను, దర్వేంచాను ముస్లిం మహనీయుడు, అబ్దుల్లాను గురువైన అమీరుద్దీన్ ఫకీరు సాయి దర్శనానికి పంపారు. అంతేకాక ఉపాస్య దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను సప్తశృంగి దేవి తన పూజారిని కూడా దేవాది దేవుడు మునిజన వంద్యుడు అయిన సాయి సద్గురుని దర్శన సేవలకు పంపారు. తులజాపూర్లోని భవానీదేవి, తర్వాత చండలేశ్వరీ దేవి కూడా నరహరి శర్మ అనే భక్తుడిని శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించమనడం శ్రీ గురుచరిత్రలో చూడవచ్చు. శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువును చూపుతారని, సద్గురు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుందని శ్రీ గురుచరిత్ర చెబుతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడు అన్నది నిశ్చయం. హిందువులలో రేగేకు, బాలాభాటేకు, ముస్లింలలో షేక్ అబ్దుల్లా, అన్వర్ ఖాన్ వంటి వారికి ఉత్తమమైన ఆధ్యాత్మిక వికాసము మొదలుకొని ఎందరెందరికో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు సాయి. ఆయన ఆ శ్రితకల్ప వృక్షము. నిజమైన భక్తితో ఎవరు ఎక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు. జిజ్ఞాస, భక్తి, విశ్వాసాలతో గాక అధికార మదము మొదలగున భావాలతో బాబాను దర్శించిన వారు ఉన్నారు. ఒకరోజు 1910లో బాబా ఉగ్గుర్లై నన్నొక దుష్టుడు చూడ్డానికి వస్తున్నాడు, సహజ మానవ అవయవాలు గల నన్ను చూడడమేమిటి అని కేకలేశారు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టిస్, అతని భార్య, జిల్లా కలెక్టర్ మాక్నెల్ షిరిడీలో చావడికొచ్చారు. కమిషనర్ ఒక భక్తునితో
పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు, సాయిని త్వరగా సిద్ధం కమ్మను అన్నాడు. సాయిని అలా ఎవరు ఆజ్ఞాపించలేరని, ఆయన దయ కోసం వేచి ఉండవలసిందేనని భక్తులు చెప్పారు. అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ ఉంటే నమస్కరించి, మహారాజ్, మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్టిస్. ఆయన, నేను భిక్షకు వెళ్ళాలి, అరగంట ఆగు అన్నారు. కానీ 10 నిమిషాల్లోనే తిరిగి వచ్చారు. తమ కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది. సాయి 1 గంట ఆగు అని చెప్పి మరలా భిక్షకు వెళ్లారు. అహం దెబ్బతిన్న ఆ దొరలు వెళ్ళిపోయారు. అధికారుల మెప్పు కోసం పాకులాడడం సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు. మరొక వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు. 1913వ సంవత్సరంలో శ్రీరామనవమికి ముందు నామ సప్తాహం జరుగుతున్నది. ఎక్కడ చూచినా జనం కిటకిటలాడుతున్నారు. శ్యామాను పిలిచి, సాయి, గోడ కవతల ఒక వృద్ధుడు ఉన్నాడు, తీసుకురా అన్నారు. చూస్తే అక్కడొక వృద్ధుడున్నాడు. అతని నోట చొంగకారి ఈగలు ముసురుతున్నాయి. అతడిని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకొని కొంచెం తిని మిగిలినది అతనికి ఇచ్చి అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. అలానే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. సాయి దానికి రొట్టెలు పెట్టేవారు. ఒకరోజు దాన్ని మాధవ్ ఫస్లే చీపో అని తన్నాడు. సాయి అతన్ని, అది నా కోసం వచ్చింది కానీ నీ కోసం కాదు, దాన్ని ఏమీ చేయవద్దు అని తీవ్రంగా మందలించారు. ఒక ధనికుడు తనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని, బ్రహ్మజ్ఞానం ఒక్కటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడీ వచ్చాడు. బాబా, మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని వ్యయ ప్రయాసలకు ఓర్చి వచ్చాను అన్నాడు. సాయి నవ్వి, నా వద్దకందరూ కోరికలతో వచ్చేవారే, బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నారు. అతడు పొంగిపోయాడు. సాయి అతనితో మాట్లాడుతూనే ఒక పిల్లవానిని పిలిచి తమకు అప్పుగా 5 రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు. ప్రతిసారి అతడొచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో చెబుతున్నాడు. అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చకుండా, బాబా, నేను వెళ్ళాలి, త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు. సాయి, నా యత్నమంతా అదే, కానీ నేనేం చేసేది? జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 5ంటిని భగవంతునికి అర్పించాలి. అదెంతో కష్టం. నీ వద్ద నాకు అవసరమైన దానికి 50 రెట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు. డబ్బే నీ పాలిట బ్రహ్మం, దానిపై మోహం నశిస్తే కాని జ్ఞానం కలగదు అన్నారు. అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడికి అది లభించలేదు. యేసు కూడా ఇటువంటి శ్రీమంతునితోనే సూది బెద్దంలోంచి ఒంటైనా పోగలదేమో కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడని చెప్పారు. పాచా ఆత్మజ్ఞానం కోరినా లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తనంతటినీ మలచినట్లు ముముక్షత్వం మలచినప్పుడే అది వాస్తవమవుతుంది, జ్ఞానం లభిస్తుంది. ఫిబ్రవరి 15, 1915న హర్దాలో సాధు భయ్య తన స్నేహితులతో కలిసి నడుస్తూ ఉండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతడి చేతిలో పళ్ళు కుట్టుకునే వెండి పుల్ల ఉంచి అదృశ్యమయ్యారు. మిత్రుడు ఆ మాట శంకించి శ్యామకు జాబు రాశాడు. సరిగ్గా ఆనాడు అదే సమయానికి ఆ విషయం షిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబొచ్చింది. తర్వాత సాధు భయ్య షిరిడీ వచ్చినప్పుడు అతని అనుభవం బడే బాబాకు చెప్పమన్నారు. అది విని బడే బాబా ఏడుస్తూ సాయితో, మీరు నాకు డబ్బు ఇస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు. సాయి నవ్వి, ఏం చేస్తాం, ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు. నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే. ఒకడు సాయిని అలానే కోరాడు.
సాయి వెంటనే ఒక పిల్లవాణ్ణి ఏ వర్తకుని నుండైనా 100 రూపాయలు అప్పుగా తెమ్మన్నారు. వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు. నానాసాహెబ్ను పిలిపించి అతనిని పైకమడిగారు బాబా. అతడు చీటీ వ్రాసి పంపగానే వర్తకుడు 100 రూపాయలు అప్పుగా పంపాడు. సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో, అంతా ఇలాగే ఉంటుంది, అర్హత కలవారికే భగవద్ దర్శనమవుతుంది, ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు. సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని ఆ రీతిగానే అనుగ్రహిస్తారు. శ్యామ ఒకనాడు, బాబా, నీవెందరికో సిరి సంపదలిచ్చావు, నాకివ్వలేదేమి? నీవు కూడా చింకి గుడ్డలేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు, పీనాసివి, తిండి కూడా ఇతరులను అడుక్కుంటావు, నిన్నందరూ దేవుడంటారు, నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేము కాదంటే అడిగేదెవరు అన్నారు. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకివ్వవలసింది వేరు అన్నారు. ఒకసారి సింధీ వర్తకుడొకడు శ్యామకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతన్ని కఠినంగా వారించారు. అతనికివ్వదలచినదేమో సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు. షిరిడీలో ఒక రామదాసి రోజూ స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉన్నదని బజారు నుండి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతనిని పంపారు. అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామం పుస్తకం శ్యామకిచ్చి, ఇది ఎంతో శక్తివంతమైనది, ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదు అనిపించింది, అప్పుడు దీన్ని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లు అనిపించింది, ఇది తీసుకొని రోజుకు ఒక్క నామమైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు, ఎంతో మేలు చేస్తుంది అన్నారు. ఆయన వినోదంగా తనకు రామదాసికి తగవు పెడుతున్నారని తలచి, ఈ రామదాసి ముక్కోపి, ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడుతాడు, నాకొద్దు, నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ. కాని సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు. రామదాసి రాగానే భక్తుడు అన్నా చించనీకర్ సాయికి వినోదం కల్పించాలని, నీ పుస్తకం శ్యామా వద్దనున్నదేమిటి అన్నాడు. రామదాసి ఉగ్రుడై ఆ పుస్తకం దొంగిలించడానికే అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి, పుస్తకం ఇవ్వకుంటే తల పగులుగొట్టుకొని చస్తానన్నాడు. ఒక వంక శ్యామకు హితం చేస్తూనే రామదాసుని కూడా సంస్కరించారు బాబా. బాబా, నీవు రామభక్తుడవైనా ఈ గ్రంథ పారాయణ చేస్తున్నా నీ మనస్సు పవిత్రమవలేదేమిటి? అది నీకిదివరకే కంఠస్థమైంది కదా, ఇక అది నీకెందుకు? శ్యామ మనవాడే కదా, నేనే అతడికి ఆ పుస్తకం ఇచ్చాను, దానిపై వ్యామోహమే ఇంత కోపానికి కారణం. ప్రశాంతంగా ఆలోచించు, డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి, మనుషులు అలా కాదు, ఇంత చేస్తే ఆ పుస్తకం వెల ఎంత అన్నారు. ఈ సంఘటన ద్వారా ఎవరికి ఏది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి. శ్యామకు పవిత్ర గ్రంథం, రామదాసుకి వివేకం. భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్నా పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తపని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా. దాసగను ఇలా చెప్పాడు, నేను పోలీసు శాఖలో పనిచేస్తుండగా నానా చందోర్కర్తో కలిసి సాయిని దర్శించాను. సాయి నానాతో, ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ, అవి వదలమను అన్నారు. అంతటితో నేను తమాషాలు అంటే వీధి నాటకాలలో పాల్గొనడం మానేశాను, కానీ ఉద్యోగం వదలలేకపోయాను. ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాణ్ణి. బాబా ఇలా 10 ఏళ్లు చెప్పి చెప్పి చివరికి వీణ్ణి కొరత వేస్తే కానీ ఉద్యోగం మానడు అన్నారు. తర్వాత ఒకసారి మరో 3 పోలీసులతో పాటు నన్ను కాణాభిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు. అతడు కనిపెట్టి ఆ 3 చంపేశాడు. నేను భయంతో శ్రీరాముని ప్రార్థించాను.
కాణాభిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు. తర్వాత అతడొక కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అధికారులకు తెలిపాను. పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు. చాలామంది పోలీసులు కూడా మరణించారు. అతడు మాత్రం తప్పించుకున్నాడు. ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను. అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను. అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను. అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా. తర్వాత నాకు బదిలీ అయిన చోటికి షిరిడీ మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకు తిరగకుండా తిన్నగా పోతున్నాను. కానీ సరిగ్గా లిండీ దగ్గర బాబా ఎదురయ్యారు. గుర్రం దిగి నమస్కరించాను. గణు, గోదావరి జలం చేతబట్టి ప్రమాణం చేసిందెవరు అన్నారు. అలాగే చేస్తాను కదా అన్నాను. సరే ఉండు, ఇలా చెబితే వినవులే అన్నారు బాబా. కొద్ది కాలమైంది. ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేశాడు. నాకు శిక్ష తప్పదు. ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే 1903లో రాజీనామా చేశాను. బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడ్లో ఉండు అనేవారు. నాకు భుక్తెలా అంటే నేను పోషిస్తాను అనేవారు. కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను. మొదట కీర్తనలే నాకు జీవనమయ్యాయి. తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది. సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో రక్షించి భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే భుక్తి ముక్తి ప్రసాదిస్తారు. ఆ తర్వాత దశ మహల్సాపతిలో చూస్తాము. అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వము చేసేవాడు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్ష చేయించారు. ఇంకా తర్వాత దశ ఉపాసనీ బాబా, అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాలలో చూడవచ్చు. ఇలా క్రమ పద్ధతిన సాయి తన సద్భక్తుని ఉద్ధరిస్తారని తోస్తుంది. అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనస్సు ఉండదు కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికినా కొంతకాలమయ్యాక దానిని విడచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు. ఆ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చెప్పారు సాయి. తనకై తానే ఇల్లు వాకిలి విడిచిన హరిబాబు ఫన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు. పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయానందును ఎలా మందలించి రక్షించినది చూచాము. సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మపథంలోకి లాగజూడరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకొని వాళ్ల పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైతే దానినే తమ మందలింపుగా ఉపయోగిస్తారు. ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు. పూనాలో 1914లో ప్లేగు చెలరేగింది. దూబే అను భక్తుడు భయంతో షిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. కానీ తర్వాత మనస్సు మార్చుకొని సకుటుంబంగా సాసర్వాడా వెళ్ళాడు. అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితోనే మరణించింది. అతని భార్య కూడా తీవ్రంగా జబ్బుపడింది. నాటి రాత్రి సాయి దూబేకు స్వప్న దర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటే ఇలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూతి పెట్టారు. వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట విభూతి చూచి ఆశ్చర్యపోయాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 19 సమర్థ సద్గురువు సంపూర్ణం. 7వ సప్తాహం 4వ రోజు పారాయణ 15వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సంపూర్ణం.